హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్. అండ్ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. సో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. అసలు మీ పర్సన్ ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది చూద్దాం. వెరీ సాడ్, పేజ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో అయితే ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. అంటే మేబీ మీ పర్సన్ ఏదో ట్రామాలో ఉన్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు. ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకు అని అంటే, తను ఎవరినైతే తన సోల్మేట్గా అనుకున్నారో ఆ పర్సన్ తనని వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది సడన్గా. తను ఎంతైతే వాళ్ళని కావాలనుకున్నారో వాళ్ళు అంతగా మీ పర్సన్ని వద్దు అనుకుంటున్నారు. సో ఈ నిజాన్ని భరించలేకుండా ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ కొంతమంది మ్యారేజ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నారు. సో ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, వీళ్ళకి ఏదో నలుగురిలో పరువు పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే అందరికీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీళ్ళు ఫొటోస్ పోస్ట్ చేసుకోవడం కానీ అలాంటిది ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు అందరూ మ్యారేజ్ ఎప్పుడు అని అడగడం అనేది జరుగుతుంది వీళ్ళకి, మీ పర్సన్కి. సో అందుకే ఎవరికి ఏం చెప్పాలి అనేది కూడా తెలియని పరిస్థితిలో చాలా సాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్. అవే ఆలోచనలు ఉంటున్నాయి మీ పర్సన్ మైండ్లో, ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండట్లేదు. వెరీ సాడ్. సో పేజ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో కూడా ఏదో ఒక న్యూ రిలేషన్ అనేది, న్యూ లవ్ అనేది స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం అసలు ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఒక న్యూ లవ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మేబీ అది మీరే అయి ఉండొచ్చు. మీతోనే ఒక న్యూ లవ్ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఈ కెరీర్ ఫోకస్డ్ కూడా ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ చాలా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఈ థర్డ్ పార్టీ ప్రాబ్లం అనేది మాత్రం క్లియర్ అవ్వలేదు మీ పర్సన్కి ఇంకా. సో ఆ ఎనర్జీస్లో స్టక్ అయి ఉన్నారు. ఈ పర్సన్తో పాటు మీరు కూడా స్టక్ అయి ఉన్నారు. ఓకే, సో ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీ పర్సన్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో కూడా ఉన్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏది అయితే జరగబోతుందో మీ పర్సన్ లైఫ్లో ఫర్దర్గా, అది మీ పర్సన్కి ఫేవరబుల్గానే జరగబోతుంది. అంటే మేబీ మీ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో, ఒకవేళ ఆ రిలేషన్ కనుక ఫెయిల్ అయితే మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అదే కనుక జరిగితే ఇది చాలా ఫేవరబుల్గా జరిగినట్టే అనుకోవాలి మనం. యూనివర్స్ ఒక మంచి జడ్జ్మెంట్ ఇచ్చింది మీ పర్సన్కి అని అనుకోవాలి. అండ్ ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అటు థర్డ్ పార్టీని మిస్ అవుతున్నారు, ఇటు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో ఈ ఫేవరబుల్గా అనేది రాబోతుంది. నాకు తెలిసి థర్డ్ పార్టీని కంప్లీట్లీ వదిలేస్తారు అనుకోకుండా. తనకి చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంది, సాడ్నెస్సే కాదు, నలుగురిలో పరువు పోతుంది అన్న బాధ ఒకటి,
ఒకటి ఏమో తన ఏజ్ పెరిగిపోతుంది, సెటిల్మెంట్ అనేది లేదు అన్న బాధ ఒకటి. సో ఇలా కామ్గా ఉండిపోతున్నారు మీ పర్సన్. మూవింగ్ టు కామా వాటర్స్. ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఎవరైతే సపోర్టింగ్గా ఉన్నారో మీ పర్సన్కి, వాళ్ళు ఏంజల్స్ అండ్ యూనివర్స్ అనమాట. సో చూద్దాం నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్కి ఏం జరగబోతుంది. ఓకే, న్యూ బిగినింగ్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, 3 of coins. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలనుకుంటున్నారు తన లైఫ్లో. అది ఎనీహౌ యూనివర్స్ డిసైడ్ చేసింది ఒక న్యూ బిగినింగ్. ఆ న్యూ బిగినింగ్ ఎవరితోనో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో ఇక్కడ మీకు మీ పర్సన్కి చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్ని కన్సిడర్ చేయకుండా మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, హై లెవెల్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ 3 of coins. కొలాబరేషన్ కూడా కోరుకుంటున్నారు, మీతో టీం వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ కదా. సో మేబీ మీరు చేస్తున్న బిజినెస్లో మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఎక్కువై దానిలో పార్ట్నర్షిప్ అడగచ్చు, లేదా మీతో కలిసి పనిచేయాలి అని అడగచ్చు, లేదా మీతో కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాంటిది ఏదో జరుగుతుంది. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఈ పర్సన్ మీ వైపు వస్తారా, అసలు రారా? ఎస్ అండి, 100%. నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మీ వైపు తప్పకుండా వస్తారు. విత్ అపాలజీ వస్తారు కొంతమంది, బట్ కొంతమంది విదౌట్ అపాలజీ వస్తారు. ఈ పర్సన్ ఎలా ఉందంటే తన మైండ్ అంతా ఒక చాలా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారనమాట మీకు ఈ పర్సన్. ఒక పక్క థర్డ్ పార్టీ కోసం బాధపడుతున్నట్టు కనిపిస్తారు మీకు, ఒక పక్క మీరు తన లవ్ ఆఫ్ ద లైఫ్ అంటారు. ఇంకొక పక్క మళ్ళీ సొసైటీ ఏమనుకుంటుందో, థర్డ్ పార్టీతో పెళ్ళి అవ్వకపోతే, లేకపోతే వాళ్ళతో కలిసి ఉండకపోతే ఫ్యామిలీ ఏమనుకుంటుంది, సొసైటీ ఏమనుకుంటుంది, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. ఒక పక్క మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోతే ఇంకా తనకి ఏ ప్రాబ్లము ఉండదు అని అదొకటి అనుకుంటారు. సో ఇలా మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వటం వల్ల మీరు ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మీ పర్సన్కి ఏది థాట్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో ఏమీ చేయలేక అలా స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు. బట్ ఎనీహౌ నెక్స్ట్ 2 weeks లోపు మీ పర్సన్ మిమ్మల్ని తప్పకుండా అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కోసం ఎంత వెయిట్ చేసినా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని కలిసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, సో రీడింగ్లో కూడా అదే కనిపిస్తుంది. మీ పర్సన్ మీ వైపే రావాలి అని అనుకోవడానికి రీజన్ కూడా అదే. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు, అందరినీ హీల్ చేస్తూ ఉంటారు. అండ్ మీ పర్సన్ కూడా సేమ్ ఫీల్ అయ్యారు. అంటే మీ పర్సన్ కూడా చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది మీతో మాట్లాడుతున్నప్పుడు. అండ్ మీతో మాట్లాడుతున్న కాసేపు చాలా హ్యాపీగా అయితే ఉంటారు, హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరే తన సోల్మేట్ అని కూడా చాలాసార్లు అనుకున్నా కూడా, బట్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ అదర్ రిలేషన్ కాబట్టి మీకు ఎప్పుడూ ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. సో రీసెంట్ పాస్ట్లో కూడా అదే జరిగింది. బట్ మీరు ఈ క్యాజువల్ రిలేషన్ లాగా తీసుకోలేదు మీ పర్సన్ లాగా. మీరు మీ పర్సన్నే సోల్మేట్ అనుకున్నారు. ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పీపుల్ కూడా ఉన్నారు. ఈ మ్యారీడ్ పీపుల్ కూడా మ్యారేజే కోరుకుంటున్నారు, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ విత్ దిస్ పర్సన్. ఓకే, బట్ అది కొంచెం లీగల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది వెంటనే అయిపోయే పని అయితే కాదు అది. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది? మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు సరే, బట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో?
ఓకే. ఈ ఫీలింగ్స్ అన్నీ చాలా బర్డెన్గా ఉంది మీ పర్సన్కి. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కూడా. మోయలేని బాధ్యతలు అనేవి లేవు, రెస్పాన్సిబిలిటీస్ లేవు, బట్ మోయలేని అన్ని ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నియర్ ఫ్యూచర్లో ఈ బర్డెన్స్ అన్నీ వదిలించుకొని మీ వైపు రావాలి, ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో. ఓకే. సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. యూనివర్స్ కూడా మీకు మీ పర్సన్కి ఇదే సలహా ఇస్తుంది. మీ పర్సన్ని తన ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ మీద పెట్టి ఆ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అండ్ ఎనీహౌ ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా హార్మోనియస్గా ఉంటుంది, చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది. వెరీ సక్సెస్ఫుల్ రిలేషన్ అనమాట మీరిద్దరిది. వెరీ పాజిటివ్ రిలేషన్ కూడా. ఇది చాలా స్లోగా ముందుకెళ్తుంది ఈ రిలేషన్, కానీ చాలా ఇఫెక్టివ్ అనమాట. అంటే చాలా పాజిటివిటీ అండ్ పవర్ఫుల్ రిలేషన్ అనమాట మీ ఇద్దరిది. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు ఇంకా ఫైనాన్షియల్గా ఇంక్రీజ్ అవుతారు, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు, మీ ఫైనాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. అదొకటి ఉంది ఇక్కడ. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అంటే, మొత్తం దునియా మొత్తం తిరిగినా కూడా మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఇంకెవరు దొరకరు తనకి అని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ కూడా ఉన్నారు మీ పర్సన్కి. ఆ పర్సన్కి మీ పర్సన్కి ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ కూడా ఎప్పుడు మీకోసం పాజిటివ్గా చెప్తూ ఉంటారు. ఆ టాక్సిక్ రిలేషన్స్ వదిలేసి మీతో కాంటాక్ట్ ఎక్కువ చేయమంటూ ఉంటారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని కూడా చాలాసార్లు అడిగి ఉన్నారు ఇక్కడ. ఓకే. సో ఆ ఫ్రెండ్ చెప్పినట్టు కూడా వింటారు మీ పర్సన్ చాలా విషయాల్లో. సో ఇది కూడా అలానే మార్నింగ్ అంతా ఎన్ని ఆలోచనలు ఉన్నా తన మైండ్లో నైట్ అయ్యేసరికి మాత్రం మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే. సో ఇది యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా. అండ్ జడ్జ్మెంట్ తప్పకుండా జరుగుతుంది మీ రిలేషన్కి. ఓకే. ఇక్కడ జడ్జ్మెంట్ విషయానికి వస్తే ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అండ్ మ్యారేజ్ అయ్యి ఆ రిలేషన్లోంచి బయటకు వచ్చి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మేబీ మీరు లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా విధంగా మీరు మళ్ళీ ఒకటవ్వచ్చు. సో అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది అసలు చూద్దాం. మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? అండ్ ఈ రిలేషన్ అసలు మీరు నిజంగా కావాలి అనుకుంటున్నారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? అదంతా కూడా చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి. 6 of Pentacles. గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ, గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్. ఆర్ మీ పర్సన్ ఏదైతే మీ దగ్గర అమౌంట్ తీసుకున్నారో అది మీకు రిటర్న్ చేసేయచ్చు, లేదా మీరు మీ పర్సన్ దగ్గర ఏదైనా తీసుకుని ఉంటే అది మీరు రిటర్న్ చేసేయచ్చు. అలాంటిది ఏదో జరగచ్చు, లేదా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ మీకు కమిట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది కొంతమంది విషయంలో. ఇక్కడ కంప్లీట్గా కమిట్ అయితే మీకు రింగ్ అనేది తీసుకురావచ్చు మీ పర్సన్. ఓకే. సో అది కూడా కనిపిస్తుంది. ఎస్, రీయూనియన్ అనేది జరగబోతుంది మీ ఇద్దరికి. సో మీ పర్సన్ త్వరలో
ఆ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో ఆ రిలేషన్షిప్ని వదిలి మీ వైపు రాబోతున్నారు. రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. 6 ఆఫ్ కప్స్. ఓకే, సో కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చెప్పాను కదా, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ. అండ్ మీరు 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇది ఒక మ్యారేజ్ కార్డ్ అనుకోవాలి. మ్యారేజ్, పిల్లలు, వీళ్ళందరూ కూడా పిల్లలు, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫ్యామిలీ అనుకోవాలి ఇది. ఓకే, సో ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుండి, కానీ అది మీరు ఒక్కరే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇద్దరు కూడా మ్యారేజ్ అనేది కావాలనుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు తన లైఫ్ పార్ట్నర్స్గా చూసుకుంటున్నారు. మీరు చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు కమింగ్ మంత్స్లో. ఓకే, చాలా బ్లిస్ఫుల్ రిలేషన్ మీది. మీ పర్సన్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా చిన్న ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరిద్దరూ కలిసి. అండ్ మీ పర్సన్ అదే అనుకుంటున్నారు, ఎప్పుడు కూడా మీతో కలిసి ట్రావెల్ చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు. అండ్ చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి మీతో. అంటే మిమ్మల్ని ఒకప్పుడు థర్డ్ పార్టీతో ఇలా ఊహించుకునేవారు, ఇమాజిన్ చేసుకుని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఏంటంటే ఆ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకుంటే ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు అనుకునేవారు ఒకప్పుడు. బట్ ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా లేదా మీతో రీయూనియన్ అయిపోయినా ఇంకా తన ఫ్యామిలీ సెటిల్ అయిపోయినట్టే, తను సెటిల్ అయిపోయినట్టే, తనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు, హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టుగా ఉంటుంది తన లైఫ్ అని అనుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ వైపు రావడానికి. సో చూద్దాం అసలు నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారా లేదా అనేది చూద్దాం. మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, మీ పర్సన్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా. ఎస్, 3 ఆఫ్ సోర్డ్స్. బట్ 3 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఇంకా రిలేషన్షిప్ ఫెయిల్యూర్లోనే ఉన్నారు మీ పర్సన్. ఆ బ్రేకప్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, సాడ్ ఎనర్జీస్, ఆ ఎనర్జీస్లో ఉన్నారు. బట్ ఎనీహౌ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు విత్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇది మీకు మెసేజెస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ చెప్పచ్చు ఇక్కడ మీ పర్సన్ ఈ కమిట్మెంట్ అనేది. ఓకే, సో మీరు ఏదైతే రిజల్ట్స్ చూడబోతున్నారో అవన్నీ చాలా ఫ్రూట్ఫుల్గా ఉండబోతున్నాయి. ఎస్, కమిట్మెంట్ అనేది తప్పకుండా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి విత్ 9 ఆఫ్ పెంటికల్స్. కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ మీరు. ఓకే, మీరు ఒక క్వీన్ ఆఫ్ కాయిన్స్ అన్నట్టుగా తయారయ్యారనమాట. అండ్ 4 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని తను లైఫ్లో మీరు ఒక గిఫ్ట్ అన్నట్టుగా చూస్తున్నారు. మీరు ఒక చాలా వాల్యుబుల్ పర్సన్ తన లైఫ్లో ఇప్పుడు. సో మిమ్మల్ని ఎలాగూ వదులుకోవడానికైతే తనకి ఇష్టపడట్లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. చెప్పాను కదా, ఇప్పుడు దునియా మొత్తం తిరిగినా మీలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టమైన పని మీ పర్సన్కి. సో మిమ్మల్ని వదులుకోవాలని లేదు. అండ్ ఎస్, దట్ కార్మిక్ సైకిల్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో మీ పర్సన్కి అండ్ మీకు, అది ఎండ్ అవుతుంది. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్, న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కలిసి. ఓకే, ఇది ఒక మ్యారేజ్ కార్డ్ కూడా. అండ్ 4 ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఎలా అయితే మీ పర్సన్ లైఫ్లో ఒక గిఫ్ట్ లాగా మీ పర్సన్ అనుకుంటున్నారో మిమ్మల్ని, మీరు కూడా మీ పర్సన్ అలానే అనుకుంటున్నారు. మీ పర్సన్ లేకపోతే మీరు అసలు ఎప్పుడైనా ఒక మెసేజ్ రాకపోయినా, కాల్ రాకపోయినా మీరు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు మీరు. సో సేమ్ వే ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ వే ఫీల్ అవుతారనమాట కమింగ్ డేస్లో. ఓకే, సో అసలు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుందని చూద్దాం. మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది.
క్వీన్ ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్, టవర్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, సో ఈ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. ఒక న్యూ పర్సన్, ఎవరో ఒక వెల్దీ పర్సన్, మీ సీక్రెట్ అడ్మైరర్ అనమాట ఈ పర్సన్. మేబీ కంపెనీ సీఈఓ అయి ఉండొచ్చు, లేదా దేనికైనా మేనేజర్ అయి ఉండొచ్చు. అట్లా ఆ రేంజ్లో ఉన్న పర్సన్, మీకంటే ఓల్డర్ పర్సన్. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అది ఇది అని చెప్తారు మీరు, మీకు చాలా హానెస్ట్గా. ఈ పర్సన్ కూడా ఒక మ్యారీడ్ పర్సన్, బట్ డివోర్సీ ఆర్ ఎనీ అదర్ థింగ్, బట్ సింగిల్, బట్ మ్యారీడ్ పర్సన్, బట్ ప్రజెంట్ స్టేటస్ సింగిల్ అనమాట. అండ్ ఒక సన్ ఆర్ డాటర్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి. ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు నియర్ ఫ్యూచర్లో. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సడన్ చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో. అండ్ మీరు ప్రజెంట్ ఏదైతే కనెక్షన్లో ఉన్నారో మీ పర్సన్తో, అదొక డివైన్ కనెక్షన్. ఆర్కేంజెల్ మైకెల్ మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక రైట్ పాత్ పైన నడిపిస్తున్నారు. ఈ పర్సన్ ఈ ఆర్కేంజెల్ మైకెల్ని చూస్తే మీ పర్సన్కి ఉన్న ఫ్రెండ్ గుర్తొస్తారు నాకైతే ఇక్కడ రీడింగ్లో. మీ పర్సన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు ఎవరో. ఆ పర్సన్ ఎప్పుడు కూడా మీకోసం మంచిగా చెప్పడం, మీ పర్సన్ని కూడా మంచి దారిలో వెళ్ళాలి, అది చేస్తే మంచిది, ఇది చేస్తే బెటర్, అది చేస్తే బెటర్, అట్లా చెప్తూ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట మీ ఫ్రెండ్కి, మీ పర్సన్కి, మీ పర్సన్ ఫ్రెండ్. సో అలా మీ పర్సన్కి ఫ్రెండ్ రూపంలో ఈ ఆర్కేంజెల్ మైకెల్ మీ పర్సన్కి ఎప్పుడు తోడుగా ఉంటూ ఒక రైట్ పాత్ పైన నడిపిస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీ రిలేషన్ స్టక్ అయి ఉన్న దానికి రీజన్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ మీకు ఏది డెసిషన్ తీసుకున్నారో అది చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. సో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది మీ రిలేషన్ పైన. సో అందుకే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ రిలేషన్ని టాక్సిక్ రిలేషన్ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. అదొక ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ ఎంత వెయిట్ చేసినా వాళ్ళు తిరిగి రాకపోయేసరికి ఇది వన్ సైడ్ లవ్ అని తెలుసుకున్నారు. అండ్ వాళ్ళు చాలా ఫేక్ పీపుల్ అని కూడా తెలుసుకున్నారు. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. ఫైవ్ ఆఫ్ వాండ్స్, యూనివర్స్ మీకు ఇచ్చే సలహా. టూ ఆఫ్ కాయిన్స్, ద చారియట్, బిహైండ్ ద డెక్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏమని సలహా ఇస్తుందంటే హార్డ్ వర్క్ చేయాలి. బట్ ఎనీహౌ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా చేయకపోయినా మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్కి రీచ్ అయ్యారు. మీ లైఫ్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ మీ రిలేషన్షిప్ ప్రాబ్లం. ఓకే, సో అదొకటే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి నియర్ ఫ్యూచర్లో. ఆ రిలేషన్ని రివైవ్ చేసుకోవడానికి అని అడ్వైజ్ ఇస్తుంది. ఆ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అండ్ చాలా ఇక్కడ మీ ఫ్రెండ్ సర్కిల్ అండ్ రిలేటివ్స్ సైడ్ ఆర్ ఎనీ మీ సోషల్ సర్కిల్లో చాలా జెలసీ పీపుల్ అయితే ఉన్నారు మీ చుట్టూ అని చెప్తుంది యూనివర్స్. అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ చారియట్ కార్డ్. మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది రాబోతుంది. నేను చెప్పాను ఇందాక, సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ రిలేషన్లో. మెసేజెస్ ఆర్ కాల్స్ సడన్గా వస్తాయి మీ పర్సన్ నుండి. మీ పర్సన్ తీసుకున్న సడన్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సడన్గా చెప్తారనమాట. మీరు చాలా షాక్కి గురవుతారు అవి అలా చెప్పగానే. ఓకే, అండ్ ఈ టూ ఆఫ్ కాయిన్స్ ఏంటంటే జగ్లింగ్ ఎనర్జీస్.
మీరు ఆ, కొంతమంది ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. సో మీరు ఆ టూ రిలేషన్స్ పైన జగిల్ అవుతున్నారు మధ్య. అండ్ కొంతమందికి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ థర్డ్ పార్టీ. సో ఆ రెండింటి మధ్య కూడా జగిల్ అవుతున్నారు. సో అలా ఏదో టూ థింగ్స్ మధ్య జగిల్ అవుతున్నారు. టూ డెసిషన్స్ కూడా ఉన్నాయి మీ మైండ్లో. అందులో ఒక డెసిషన్ మాత్రమే మీరు మీ పర్సన్కి చెప్పగలరు. సో వాటి మధ్య కూడా జగిల్ అవుతున్నారు. ఎనీహౌ ఇక్కడ చారియట్ కార్డ్లో మనకి ప్రోగ్రెస్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. అండ్ బిహైండ్ ద డెక్ 7 ఆఫ్ సోర్డ్స్. మిమ్మల్ని మీ పర్సన్ ఇంకా చీట్ చేసినట్టుగానే మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే మీకు ఏది డిసైడ్ చేసి చెప్పట్లేదు కాబట్టి, అండ్ ఇంకా మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ విషయం చెప్పట్లేదు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఒకవేళ మీ పర్సన్ చీట్ చేసి వెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో మీరున్నారు. ఓకే, సో ఇప్పుడు ఛానల్ మెసేజెస్ ఏంటనేది చూద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాం మీ ఛానల్డ్ మెసేజెస్, మీ సైడ్ మెసేజెస్ ఫస్ట్ చూద్దాం. కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీరు. మీ పర్సనే మీ సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్గా కావాలి అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి మీ పర్సన్ దగ్గర నుండి అని కోరుకుంటున్నారు. అండ్ కెమిస్ట్రీ, మీ పర్సన్తో మీరు ఉన్న ఆ ప్యాషనేట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇంకెక్కడ మీరు చూడలేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ యాబ్సెన్స్, బాడీలో ఒక పార్ట్ పోతే ఎలా ఫీల్ అవుతామో మనం, అది అడ్జస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అలా ఉందన్నమాట మీ పరిస్థితి ఇప్పుడు. ఎందుకు అనంటే మీ పర్సన్ ఏమీ ఇవ్వట్లేదు. అంటే మీరు ఎంత అడిగినా కూడా ఏ విషయం చెప్పట్లేదు, పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. అలా అని నో చెప్పట్లేదు, అలా అని ఎస్ చెప్పట్లేదు, బట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. మీరు ఏది అడిగినా కూడా తర్వాత చూద్దాం అంటున్నారు. సో అలాంటి ఆన్సర్స్కి మీరు చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. తను ప్లాన్ చేసుకున్న విధంగా ఏది జరగట్లేదు. థర్డ్ పార్టీయే తన సోల్మేట్ అని మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ అక్కడేమో ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని కాదని వేరే పర్సన్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏది కూడా జరగట్లేదు. మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేసేయడం, సడన్గా మీతో మాట్లాడడం మానేయడం లాంటివి చేశారు రీసెంట్ పాస్ట్లో. బట్ ఇప్పుడు అవన్నీ తలుచుకొని మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి, అది అసలు జరుగుతుందా జరగదా ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. అండ్ ఇర్రీప్లేసబుల్, నేను ఇప్పుడే చెప్పాను కదా రీడింగ్ స్టార్టింగ్లోనే, మీలాంటి పర్సన్ మళ్ళీ తన లైఫ్లో దొరకడం అనేది చాలా కష్టమైన పని తన విషయంలో. అండ్ డిసగ్రిమెంట్స్, ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ని మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. అంటే తన ప్లేస్లో మీరుండి ఎలా ఫీల్ అవుతున్నారో అనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అని తన ఉద్దేశం. ఓకే, రీయూనియన్, మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ మీరిద్దరూ కలిసే ఉంటారు అని మీ పర్సన్ అంటున్నారు ఇక్కడ. ఓకే, సో రీయూనియన్ అనేది త్వరలోనే జరగబోతుంది. నెక్స్ట్ నాకు తెలిసి ఈ మంత్ నుంచి 3 months లోపు మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అయితే చూస్తారు. అంతవరకు కూడా అక్కర్లేదు, విదిన్ నెక్స్ట్ 2 weeksలో
విదిన్ 2 వీక్స్లో మీ పర్సన్ చాలా చేంజ్ అవుతారు అండ్ చాలా హానెస్ట్ పర్సన్లా మీ ముందుకు వస్తారు. హానెస్ట్గా మీతో మాట్లాడుతూ ఉంటారు. మీరే నమ్మలేరు. మళ్ళీ ఇది ఇంకొక డ్రామా ఏమో అనుకుంటారు మీరు. సో అంతలా చేంజెస్ వస్తాయి మీ పర్సన్ బిహేవియర్లో అండ్ మీ పర్సన్లో. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ లక్కీ నెంబర్ వచ్చి ఇక్కడ మనకి 1. అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి పక్కన YES అని రాసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.